22 बाबा के साकार मधुर महावाक्य। मीठे बच्चे, इस ड्रामा के बेहद के ड्रामा में हीरो हीरोइन का पार्ट तुम्हारा है, आपका नहीं। इस बेहद ड्रामा के हीरो हीरोइन का पार्ट, इस बेहद ड्रामा में हीरो हीरोइन का पार्ट तुम्हारा है, बाप का नहीं। बाप के पास सिर्फ पतितों को पावन बनाने का हुनर है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఈ అనంతమైనటువంటి డ్రామాలో హీరో హీరోయిన్ యొక్క పాత్ర మీదే ఉంటుంది, బాబాది ఉండదు. బాబా దగ్గర కేవలము పతితుల్ని పావనంగా చేసే కళ మాత్రమే ఉంది. बाबा के पास सिर्फ पतितों को पावन बनाने का हुनर है. बस अदे आट ఉందన్నమాట बाबा దగ్గర. प्रश्न, ब्रह्मा के चित्र को देख जो प्रश्न उठाते हैं उन्हें कौन सा राज समझाना है. బ్రహ్మ యొక్క చిత్రాన్ని చూసి ఏదైతే ప్రశ్నలు అడుగుతూ ఉంటారో వాళ్ళకి ఏం రహస్యం అర్థం చేయించాలి. क्योंकि कई लोगों को ब्रह्मा से ही चिढ़ मचती है, ये ब्रह्मा के बारे में, उस ब्रह्मा के प्लेस में इस ब्रह्मा को क्यों रखा है और इनको क्यों ब्रह्मा कहते हैं, ऐसा कई लोगों को रहता है. इसलिए उनको क्या बताना है, उन्हें समझाओ कि यह आदि सो अंत वाली आत्मा है. आदि सो अंत वाली आत्मा है, यानी जो फर्स्ट प्रिंस श्री कृष्ण है उनके ही लास्ट जन्म में बाप आते हैं. जो फर्स्ट प्रिंस श्री कृष्ण है उनके ही लास्ट जन्म में बाप आते हैं. यह पतित तन है, इन्हें ही पावन बनना है. ब्रह्मा बाबा का तन पतित तन है, इन्हें ही पावन बनना है. यह कोई भगवान नहीं, ये भगवान नहीं, मनुष्य है लेकिन भगवान बना है. भगवान तो एवर प्योर है, उसने इनके तन के आधार लिया है. బాబా అంటున్నారు, వాళ్ళకి అర్థం చేయించండి, ఇది ఆది మరియు అంతం కలిగినటువంటి ఆత్మ. బ్రహ్మ యొక్క ఆత్మ అంటే ఇదే ఆది యొక్క ఆత్మ, మళ్ళీ అంతం యొక్క ఆత్మ. అంటే ఫస్ట్ ప్రిన్స్ శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో వారి లాస్ట్ జన్మలో బాబా వస్తారు. శ్రీకృష్ణుడి యొక్క ఆఖరి జన్మ ప్రజాపిత బ్రహ్మ అంటే దాదా లేఖరాజు శరీరంలోకే పరమాత్మ వస్తారు. ఇదేమో పతిత తనువు, దీన్నే పావనంగా తయారు చేయాలి. ఇక్కడ భగవంతుడు రాలేదు, ఈయన భగవంతుడు కాదు, బ్రహ్మ భగవంతుడు కాదు, కానీ భగవంతుడు ఎవర్ ప్యూర్, ఆయన కూడా ఈయన తను యొక్క ఆధారాన్ని తీసుకుంటారు. आज का गीत मुखड़ा देखेले प्राणी जरा तेरे मन के दर्पण में. क्या देखना है, जितना कितना पुण्य कमाया, कितना पाप घटाया. पाप कमाते नहीं घटाना है ना. మరి ముఖము చూసుకో, అద్దంలో నీ ముఖం చూసుకో ప్రాణి. ఏం చూసుకోవాలి, ఎన్ని పాపాలని పోగొట్టుకున్నాను, ఎంత పుణ్యాన్ని సంపాదించుకున్నాను. ओम शांति. बाप ने बच्चों को समझाया है कि शांति के लिए कोई बाहर दर दर धक्का नहीं खाना है. जैसे हड्डियों की सन्यासी समझते हैं, गृहस्थ व्यवहार में रहते शांति मिल नहीं सकती. शांति जंगल में मिलती है, परंतु बाप समझाते हैं शांति वहां भी नहीं मिल सकती, जंगल में भी नहीं मिल सकती. బాబా ఏమంటున్నారు, బాబా పిల్లలకి అర్థం చేస్తున్నారు, శాంతి కొరకు ఎక్కడెక్కడో తిరిగే అవసరం లేదు కదా. మామూలుగా అయితే ఏం చేస్తారు మనుషులు, ఇక్కడ అక్కడ దర దర ధక్కే ఖాతే రేతే, ఇక్కడ శాంతి దొరుకుతుంది అక్కడ శాంతి దొరుకుతుంది అని తిరుగుతూ ఉంటారు. అయితే హఠయోగి సన్యాసులు ఏమనుకుంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా శాంతి అనేది దొరకదు, అందుకని శాంతి దొరకాలి అని అంటే ఇల్లు వాకిళ్ళు వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలి, అడవుల్లోనే శాంతి దొరుకుతుంది అని అనుకుంటారు. కానీ బాబా అర్థం చేస్తున్నారు, శాంతి అక్కడ కూడా దొరకదు. क्यों नहीं मिलता? बाबा कहते इस पर एक कहानी व दृष्टांत सुनाते हैं कि रानी के गले में हार पड़ा था और ढूंढती थी बाहर.
ऐसे शांति तो तुम्हारे गले में पड़ी है, बाहर कहाँ ढूंढते हो। बाप आकर समझाते हैं, बच्चे तुम ఆత్మ का స్వధర్మ है ही శాంతి. అంటే ఒక స్టోరీ చెప్తారు చూడండి. ఏం చెప్తారు, రాణి గారి మెడలోనే హారం ఉంటుంది, కానీ ఆవిడ ఏం చేస్తుంది, మొత్తం అంతా గురుమంతా ఎక్కడెక్కడో వెతుక్కుంటుంది అని చెప్తారనమాట. అంటే అర్థం ఏంటి, శాంతి మీ మెడలోనే ఉంది, శాంతి మీ ఆత్మ యొక్క స్వధర్మం, కానీ మీరేం చేస్తున్నారు, బయట ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. बाप आकर समझाते हैं, बच्चे तुम आत्मा का स्वधर्म ही है शांति. यह शरीर तो तुम्हारी कर्मेंद्रिया है जिससे तुमको पाठ बजाना पड़ता है. आत्मा तो अविनाशी है, आत्मा कोई छोटी बड़ी नहीं होती है, ना विनाश होती है కదా. బాబా ఏమంటున్నారు, ఇది శరీరము, ఇవి మీ కర్మేంద్రియాలు, దీంతో మీరు పాత్ర అభినయం చేస్తారు. అయితే ఆత్మ అవినాశి, ఆత్మ చిన్న పెద్ద కాలేదు, వినాశనం కూడా చెందదు అంటున్నారు. हाँ, आत्मा पतित बनती है, इनको ही पावन बनना होता है. ఆత్మ చిన్న పెద్ద కాదు, కానీ పతితంగా అవుతుంది, మళ్ళీ అదే ఆత్మ పావనంగా తయారు కావాలి. आत्मा को पहले किशोर शरीर मिलता है, फिर युवा वृद्ध होता है. आत्मा तो है ही एक रस. ఆత్మకి శరీరం ఎలా కలుగుతుంది, ఫస్ట్ చిన్న శరీరం కదా, కిషోర్ అవస్థ అని చెప్తారు. ఆ తర్వాత కౌమారావస్థ, యౌవనావస్థ, వృద్ధావస్థ. ఆత్మ అయితే ఒకేలా ఉంటుంది, ఇప్పుడు ఆత్మ చిన్న బిందు, ఆత్మలే మార్పులు రావు, శరీరం చిన్న పెద్ద ఈ రకంగా అవుతుంది, కానీ ఆత్మ మాత్రం ఎలా ఉన్నది అలాగే ఉంటుంది అంటున్నారు బాబా. పహలే పహలే తో ఆత్మకు జాన్నా హోతా హై నా, ఫస్ట్ నేనెవరిని, ఆత్మను, ఫస్ట్ అదే మీరు అర్థం చేసుకోవాలంటున్నారు బాబా. मैं आत्मा ही बैरिस्टर आदि बनता हूँ, इसको कहा जाता है आत्माभिमानी भव. बाप समझाते हैं, बच्चे तुम देह अभिमानी बन पड़े हो, इसलिए अपने को शरीर समझ लेते हो. यह भूल जाते हो कि मैं आत्मा हूँ, यह मेरा शरीर है. మరి బాబా అర్థం చేస్తున్నారు, పిల్లలు మీరు దేహాభిమానంలోకి వచ్చేసారు కాబట్టి స్వయాన్ని శరీరంగా అనుకుంటూ ఉన్నారు, ఈ విషయాలు మర్చిపోతున్నారు, నేను ఆత్మను, ఇది నా యొక్క శరీరము. तो अपने को रियलाइज करना है, 84 जन्म भी आत्मा लेती है. अभी बाप ने समझाया है, जो ब्राह्मण बने हैं वही फिर देवता बनने वाले हैं. ऐसे बने कि सब 84 जन्म लेते, అందరూ 84 జన్మలు తీసుకోరు. ఇప్పుడు ఎవరైతే బాబా పిల్లలు బ్రాహ్మణులు అయ్యారో వారే దేవతలుగా అవుతారు. कोई पहले आएगा, कोई 50-100 वर्ष के बाद भी आते रहेंगे, कोई के 80, 82 के कितने जन्म होंगे. मनुष्य तो 84 लाख जन्म कह देते, इनसे भी सेटिस्फाई नहीं होते हैं, फिर कह देते कण कण में भगवान. अपने लिए कुछ तो भी लिमिटेशन है फिर भी, लेकिन भगवान के लिए कोई लिमिटेशन नहीं. మరి 84 జన్మలు ఆత్మ తీసుకుంటుంది. బాబా అర్థం చేస్తున్నారు, ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారే దేవతలుగా అవుతారు. అంటే ఇలా కాదు, అందరు 84 జన్మలు తీసుకుంటారా, తీసుకోరంటున్నారు బాబా. తీసుకుంటారా, మొట్టమొదటి ఎవరైతే వస్తారో వాళ్ళు, కొంతమంది 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా వస్తారు, మరి కొంతమంది 80 జన్మలు 82 జన్మలు, ఎవరెన్ని జన్మలు తీసుకుంటారు. మనుషులైతే లక్షల జన్మలు, 84 లక్షల జన్మలు అని చెప్తారు. మరి బాబంటారు దాంతో కూడా సంతృప్తి చెందరు. మళ్ళీ ఏమంటారంటే అణు అణువులు, కణ కణంలో అన్ని చోట్ల పరమాత్మ ఉన్నారని చెప్పేస్తూ ఉంటారు. अब भगवान कहते हैं कि मैं किसी मनुष्य के तन में भी नहीं हूँ, तो जानवर पत्थर टिक्कर कण कण में कैसे होगा. మనుషుల శరీరంలోనే బాబు ఉండరు, జస్ట్ వస్తారు, ఇంట్లో కూడా వచ్చి జ్ఞానం చెప్పి వెళ్ళిపోతారు. మరి మనిషి శరీరంలోనే ఉండినప్పుడు బాబా అంటారు జంతువుల్లో, కణకణంలో, అణు అణువులో ఎలా ఉంటాను నేను అంటున్నారు బాబా. बाप ने समझाया है, नंबर 1 ही लास्ट नंबर में तमो प्रधान बनते हैं. मैं खुद कहता हूँ कि मैं बहुत जन्मों के अंत में साधारण तन में प्रवेश करता हूँ.
जिसने पूरे 84 जन्म लिए हैं वह तो जरूर पतित होगा. మరి బాబా అంటే నేను స్వయంగా చెప్తున్నాను, నేను అనేక జన్మల అంతిమ జన్మలో సాధారణ తనులోకి ప్రవేశిస్తాను. ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారో వారు తప్పకుండా పతితంగా ఉంటారు. पावन तो हो नहीं सकता, बाप खुद कहते पहले नंबर में है श्री कृष्ण, फर्स्ट प्रिंस. श्री नारायण तो बाद में बनता है, जब बड़ा होता है. वह भी 20-25 वर्ष कम हो जाते, उनके भी पूरे 84 जन्म नहीं कहेंगे. नंबर 1 है श्री कृष्ण. बल वही दिन स्वयंवर के बाद नारायण बनते, परंतु हिसाब तो बच्चों को करना है ना. पूरे 84 जन्म 5000 वर्ष श्री कृष्ण के ही कहेंगे, नारायण का भी नहीं कहेंगे. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, 84 జన్మలు ఎవరైతే తీసుకుంటారో పూర్తిగా ఆయన పతితంగా అయిపోతారు. ఆయన జన్మలు అనేక జన్మలోనే, అంతిమ జన్మలోనే శివబాబు ప్రవేశిస్తారు. ఇప్పుడైతే పవిత్రంగా ఎవరు లేరు, బాబా స్వయంగా చెప్తున్నారు. ఫస్ట్ నెంబర్ లో శ్రీకృష్ణుడు ఫస్ట్ ప్రిన్స్ అంటే నారాయణ తర్వాత అవుతారు కదా. నారాయణ అవ్వడానికి కూడా ఎంత, ఒక 20-25 ఇయర్స్ అయితే పడుతుంది కదా. యవనావస్థకు చేరుకోవడానికి 20-25 ఇయర్స్. అయితే నారాయణకి 24 బర్త్స్ అని చెప్పారంట. 84 బర్త్స్ అని కంప్లీట్ గా నారాయణకి చెప్పారు. నంబర్ 1 శ్రీకృష్ణుడు కాబట్టి స్వయంవరం తర్వాత నారాయణ అని పేరు వస్తుంది. కాబట్టి లెక్కలు పిల్లలే చూడాల్సి వస్తుంది. అందుకే పూర్తిగా 84 జన్మలు 5000 సంవత్సరాల పాత్ర అంటే కేవలము శ్రీకృష్ణుడిది మాత్రమే చెప్తారు. तो बाप बैठ समझाते हैं, मैं कल्प कल्प उसी ही तन में आता हूँ जिसका आदि से लेकर अंत तक पाठ है. బాబా కల్పకల్పము ఏం అర్థం చేస్తున్నారు, నేను అదే తనంలోకి వస్తాను ఎవరికైతే ఆది నుండి అంతిమం వరకు పాత్ర ఉంటుందో. దూసరే కోయి మే ఆ నహీ సక్తా హూం, వేరెవ్వరిలోకి నేను రాలేనంటున్నారు బాబా. హిసాబ్ హే నా, బ్రహ్మ హీ పహలా నంబర్ టెహరా, मैं और कोई में नहीं आ सकते. బ్రహ్మ బాబా యొక్క లెక్క ఉంది కదా, బ్రహ్మ బాబాలోకే బాబా వస్తారు ఫస్ట్ నెంబర్ కాబట్టి. నేను ఇంకెవ్వరిలోకి రాలేను అంటున్నారు. तुमसे बहुत लोग पूछते हैं सिर्फ एक ही ब्रह्मा में क्यों आते हैं. చాలా మంది అడుగుతారు కదా, ఎందుకు ఈ బ్రహ్మ బాబా ఒక్కరిలోకే ఎందుకు వస్తారు పరమాత్మ. బాబా कहते परंतु यह हिसाब है ना, ఒక లెక్క అనమాట, అంతే. ఆయన ఫిక్స్, ఆయన రథం ఫిక్స్, అందులోకే వస్తారనమాట. परंतु हिसाब है ना, यह समझने की बात है. गाया भी हुआ है, ब्रह्मा द्वारा स्थापना करते हैं, విష్ణు వ శంకర్ ద్వారా స్థాపన నహి కర్తే కదా. గాయనం కూడా ఏంటి, బ్రహ్మ ద్వారానే స్థాపన, విష్ణు శంకర్ ద్వారా స్థాపన చేయరు బాబా. यह और कोई का काम नहीं है. मनुष्य रचता और जानते, ये भी ड्रामा में लोग है. क्या कहते हैं, बनी बनाई बन रही, अब कुछ बननी नहीं, చింతా తాకి కీజియే జో అన్హోని హో. మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, మనుషులు రచయిత మరియు రచన గురించి కూడా తెలుసుకోరు, అంతా డ్రామాలో ఫిక్స్, రెడీమేడ్ గా తయారు చేయబడినటువంటి డ్రామా ఇది. దీంట్లో చింతించేది లేదు, ఎందుకంటే జరిగిందే జరుగుతుంది, జరుగుతున్నదే జరగబోతుంది అన్నమాట. కాబట్టి చింతించే విషయమే లేదంటున్నారు. జో హోనీ హై వహీ హోती, वो बदल नहीं सकती. आज बारिश हो रही है, क्यों हो रही है, जो कल पहले भी हुआ था अभी भी हो रहे, क्यों हो रहे, मन जो होनी है वही होता है కదా. ఎందుకు పడుతుంది ఈ రోజు వర్షం, అరే నిన్నటి వరకు బాగుంది కదా, ఎండ వచ్చింది కదా, ఈ రోజు ఎందుకు వర్షం పడుతుంది అంటే అలాగే పడుతుంది. అంటే ఇప్పుడు పడుతుంది అంటే అర్థం ఏంటి, మళ్ళీ కల్పం తర్వాత కూడా సేమ్ ఇలాగే పడుతుంది అనమాట. అందుకే బాబా అంటారు, ఏది జరిగేది ఉంటే అదే అవుతుంది, ఏది మారలేదు. आज जो कुछ होता है फिर 5000 वर्ष के बाद होगा. ఆలోచించండి, ఈ రోజు ఏది జరుగుతుందో మళ్ళీ 5 మళ్ళీ జరుగుతుంది. బాబా ने समझाया भी था, कोई भी बात ऐसी देखो तो बोलो यह कोई नई बात नहीं. బాబా ముందు కూడా చెప్పారు కదా, ఏదైనా విషయం మీరు చూసారనుకోండి ఏమనుకోవాలంటే ఇదేం కొత్త విషయం కాదు.
5000 वर्ष पहले भी हुआ था। एकदम ऐसा लिख दो, फिर फल वह आकर पूछे, लिखने में कोई हर्जा नहीं। ఎక్కడైనా ఏదైనా సందర్భం సిచ్యువేషన్ జరిగినప్పుడు చూసారనుకోండి మనం రాయాలంట ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ఇలాగే అవుతుంది. అలా రాసారనుకోండి చూసిన వాళ్ళు అడుగుతారు, మీరు ఎలా చెప్తారండి ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత? అలా వచ్చి అడిగితే అడగనండి, కానీ మీరైతే రాయడానికి ఏంటి పొరపాటు, రాయండి అంటున్నారు బాబా. यह लड़ाई पहले लगी थी, नथिंग न्यू। महाभारत की लड़ाई 5,000 वर्ष पहले भी हुई थी। कृष्ण ने भारत में आकर राज्य छीना, नथिंग न्यू। फिर कल्प बाद भी ऐसे ही होगा। यह वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी रिपीट होती रहती है। अब फिर से आदि सनातन देव देवता धर्म की स्थापना हो रही है। जिनके 84 जन्म पूरे हुए हैं वही पहले नंबर में लक्ष्मी नारायण बनते हैं। మహాభారత యుద్ధం కూడా 5,000 సంవత్సరాల ముందు కూడా ఇలాగే జరిగింది. ఏమి కొత్త కాదు, నథింగ్ న్యూ. క్రిస్టియన్స్ భారతదేశంలోకి వచ్చారు, మన రాజ్యాన్ని తీసేసుకున్నారు, ఇది కూడా కొత్త కాదంటున్నారు బాబా. అన్ని క్రితం జరిగినట్టే జరుగుతాయి. ఇప్పుడు ఎవరి 84 జన్మలు పూర్తయ్యాయో వారే మొట్టమొదటి నంబర్ లక్ష్మీనారాయణగా అవుతారు. ఈ రహస్యాలన్నీ బాబా అర్థం చేస్తున్నారు. बाप कहते हैं मैं मनुष्य सृष्टि का बीज रूप हूँ। इनको उल्टा झाड़ कहा जाता है। इस कल्प वृक्ष की आयु 5,000 वर्ष है। स्वास्तिका में 4 भाग एक जैसे दिखेंगे। युग भी इक्वल है, उसमें फर्क नहीं पड़ता है. బాబా మనిషి సృష్టి యొక్క బీజ రూపుడు, దీన్ని తలక్రిందల వృక్షం అని కూడా చెప్తారు. ఈ కల్పవృక్షం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు. అందుకే స్వస్తిక్ చూపిస్తారు కదా, స్వస్తిక్ లో 4 భాగాలు ఒకలాగే చూపిస్తారు, యుగాలు ఒకలాగే చూపిస్తారు. ఏం తేడా అంటున్నారు బాబా. देखो दुनिया में तो क्या क्या हो रहा है. బాబా ప్రపంచంలో చూడండి ఏమేమవుతూ ఉంది చూడండి. कोई मून में जाते, कोई आग पर, कोई पानी पर चलना सीखते, यह सब है फालतू, इससे कोई भी फायदा नहीं. బాబా సీదా ఫాల్తూ కह देते हैं కదా. ఇందులో ఏమి తత్వాలతో మనం ఏం చేయలేం కదా, ఏదో చేసి చూపిస్తారు మెటీరియల్స్, కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదంతా టైం వేస్ట్ అంటున్నారు బాబా. అంటే ఏం చేస్తారు చూడండి, చంద్రమండలానికి వెళ్తారు. చంద్రమండలానికి కొంతమంది ఏమో నిప్పుల మీద నడుస్తారు, కొంతమంది నీటి మీద నడుస్తూ ఉంటారు, ఇవన్నీ నేర్చుకుంటారు. మరి ఇదంతా ఎందుకు పనికిరా అంటే దీంతో ఏం లాభం లేదంటున్నారు బాబా. मनुष्य पावन पर मुक्ति जीवन मुक्ति में तो जा नहीं सकते, कुछ भी करे परंतु वापस घर जा नहीं सकते. మనుషులు పవిత్రంగా ముక్తి జీవన ముక్తికి అయితే వెళ్ళలేరు, ఏదైనా చేయండి కానీ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. आत्मा को अपना घर और बाप का घर भूल गया है. आत्मा अपने को ही भूल देह अभिमानी बन पड़ी है. फिर मंदिरों में जाकर महिमा गाते हैं, आप सर्वगुण संपन्न, हम नीच पापी है, अपनी ग्लानी करते हैं కదా. మనుషులు ఏం చేస్తారు, దేవతల ముందుకెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము పాపులము, ఎవరి మహిమని వాళ్ళ మహిమని చేస్తారు, వీళ్ళని నిందించుకుంటారు. कुछ भी करे परंतु वापस घर जा नहीं सकते. आत्मा को अपना घर और बाप का घर भूल गया है. आत्मा अपने को ही भूल देह अभिमानी बन पड़ी है. ఇంటిని మర్చిపోయాం, బాబాని మర్చిపోయాం, స్వయాన్ని మర్చిపోయాం కదా. అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు అందరూ దేహాభిమానంలోకి వచ్చేస్తారు, మందిరాలకు వెళ్ళి మహిమను పాడతారు, మేము నీచలము అని చెప్పేసి. आप तो कभी पुजारी नहीं बनते. अच्छा, फिर सेकंड नंबर में कहेंगे शंकर भी एवर पूज्य है, वह भी पुजारी नहीं बनते, उनका पाठ ही यहाँ नहीं है. ये तो बाबा नई बात बाबा बता रहे. నెక్స్ట్ ఫస్ట్ బాబా పూజ్ ఎప్పుడు ఎవరు పూజ్. ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు, శంకరుడు కూడా ఎవరు పూజుడు అనమాట. ఎందుకు, ఆయన ఎప్పుడు పూజారి కాదు, ఆయన పాత్ర అనేది ఇక్కడ లేనే లేదు. అంటే ఈ స్టేజ్ లో పాట ఏదైతే ఉందో బ్రహ్మ విష్ణుదే, శంకర్దేం లేదు. स्टेज पर पाठ है ब्रह्मा और विष्णु का. ब्रह्मा और विष्णु का क्या क्या पाठ है यह दुनिया में किसी को भी पता नहीं.
ఈ పృథ్వీలోకంలో పాత్ర బ్రహ్మాది విష్ణుది తప్పితే శంకరదేం లేదు. అయితే వాళ్ళ పాత్రలు ఏంటి అనేది కూడా మనుషులకి తెలియదు. यह भी गाते हैं ब्रह्मा द्वारा स्थापना, कौन करते हैं, उनका चित्र ही नहीं मुख से कहते हैं, परंतु वह कहाँ है, शिव क्या चीज है वह भी नहीं जानती। आत्मा के लिए कहते हैं भ्रुकुटी के बीच चमकता है अजब सितारा, मैं आत्मा अविनाशी हूँ, शरीर विनाशी है। ఆత్మ గురించి ఏం చెప్తారు, భ్రుకుటి మధ్యలో మెరిసే నక్షత్రం లాంటిది అని. మరి నేను ఆత్మ विनाशी, शरीरम विनाशी। कितने शरीर लेते हैं कुछ भी पता नहीं, मनुष्य कितने दुखी है, रड़िया मारते रहते हो गॉड फादर, सबसे दुख शुरू होता है पुकारते आए हैं। ఎంత దుఃఖం చూడండి మనుషులకి, అందుకే అరుస్తూ ఉంటారు, భగవంతురా ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు, దుఃఖాన్ని ఎప్పుడు పోగొడతావు. దుఃఖం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి పిలవడం కూడా స్టార్ట్ చేస్తారు. यह भी समझाया गया है, भारत में जब रावण राज शुरू होता है तो ऐसे नहीं और धर्मों में भी रावण राज हो गया, नहीं, उनको तो अपने समय पर सतो रजो तमो में आना ही है। భారతదేశంలో రావణ రాజ్యం మొదలైతే వేరే ధర్మాలన్నిటికీ రావణ రాజ్యం మొదలు కాదు, అన్ని వేట అనుసారంగా వాటి టైం అనుసారంగా వారికి సతో రజో తమోలోకి రావాల్సిందే। यह कहानी सारी भारत पर है, वह तो वन प्लांट है, बाप बीच में ही आते हैं। भारत जब तमो प्रधान बन जाता है तो फिर सारा झाड़ तमो प्रधान बन जाता है। మొత్తం స్టోరీ అంతా భారతదేశం పైన ఉందంటున్నారు బాబా. అవన్నీ మిగిలినవన్నీ చిన్న చిన్నవి అన్నమాట. బాబా అయితే మధ్యలోనే వస్తారు. ఎప్పుడైతే భారతదేశం తమో ప్రధానంగా అవుతుందో, మొత్తం వృక్షము జడజడీభూత స్థితికి తమో ప్రధానంగా అయిపోతుందో, उनको भी सुख दुख भोगना है। झाड़ में नए नए पत्ते निकलते बड़े शोभानिक होते हैं, नयों को फिर सतो रजो तमो में जरूर आना है। మరి బాబా అంటారు భారతదేశం ఎప్పుడైతే తమో ప్రధానంగా అయిపోతుందో, వృక్షం అంతా పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయింది, అయితే సుఖం అనేది వాళ్ళు మళ్ళీ అనుభవం చేస్తారనమాట, ఎవరైతే సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారు ఉంటారు. అయితే వృక్షంలో కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి అనుకోండి, చిన్న చిన్న లేత లేత ఆకులు ఎంత శోభానికంగా ఎంత అందంగా ఉంటాయి. మరి వాళ్ళు కూడా మళ్ళీ కొత్త పిల్లలు కూడా సతో రజో తమోలోకి రావాల్సిందే। पिछाड़े में जो आते हैं उनका कुछ मान रहता, एक जन्म में भी सतो रजो तमो से पास कर सकते हैं, परंतु उनकी कोई वैल्यू नहीं रहती। एक ही जन्म में सतो प्रधान सतो रजो तमो, ఒకటే జన్మలో సతో ప్రధాన్ సతో రజో తమో అన్ని అవస్థలు। आजकल हम देखते हैं ना फलाना स्वामी जी फलाना महात्मा जी ऊपर चढ़ा देते, और धीरे 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 उसने ये स्कीम किया वो स्कैम किया ऐसा था वैसा था, फिर नीचे गिरा देते हैं। అంటే ఆత్మ ఒకే జన్మలో ఆలోచించండి, సతో ప్రధాన్ సతో రజో తమో కూడా అనుభవం చేస్తుంది। మరి అలాంటి వాళ్ళకి ఏమైనా వాల్యూ ఉంటుందా? कोई वैल्यू है नहीं, वैल्यू तो उनकी है जो हीरो हीरोइन का पाठ बजाते। ఇప్పుడు రాత్రి పుట్టే దోమలు రాత్రి మళ్ళీ పగలైతే చచ్చిపోయి అలాంటి వాళ్ళకి ఏం వాల్యూ ఉండదు। వాల్యూ ఎవరిది ఉంటుందంట, ఎవరైతే హీరో హీరోయిన్ పాత్రధారులు ఉంటారు, పాత్ర అభినయం చేస్తారు। ऐसे नहीं कहेंगे बाबा ही हीरो हीरोइन का पाठ बजाते, बाबा के लिए नहीं कह सकते, वह तो आकर पतितों को पावन बनाते। खुद पतित नहीं बनते, तुम पतित से पावन बनने की मेहनत करते हो। అయితే బాబాని హీరో హీరోయిన్ పాత్ర అంటే అభినయం చేస్తారా? చేయరు। బాబా గురించి అలా చెప్పలేము, బాబా గురించి అయితే చెప్పలేము, ఆయన వచ్చి పతితులు పావనంగా చేస్తారు। స్వయం బాబా పతితులుగా తయారు కారు, మీరు వచ్చి మిమ్మల్ని వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తారు। మీరు పతితు నుంచి పావనం అవ్వడానికి శ్రమిస్తున్నారు। श्रीमत पर राजयोग से ही राज्य लिया था, अभी तुम फिर से ले रहे हो। बाबा कहते हैं मैं तो राज नहीं करता हूँ, तुमको राजाओं का राजा बनाता हूँ। బాబా రాజ్యం చేయరు, మనల్ని బాబా పిల్లల్ని
రాజులకి రాజులుగా తయారు చేస్తా అంటున్నారు బాబా. अब दुनिया में मनुष्य कहते तो बहुत है, भगवान वाच मैं तुमको राजाओं का राजा बनाता हूँ, परंतु उनका अर्थ ना खुद समझते ना किसी को समझा सकते. ప్రపంచంలో కూడా ఏమంటారంటే మేము రాజులకి రాజులుగా మిమ్మల్ని తయారు చేస్తామండి, కానీ దాని అర్థం వాళ్ళకి తెలీదు, ఎవరికి కూడా తెలీదు. भगवान वाच तो जरूर भगवान आया था, तब तो कहा होगा ना, हे बच्चों भारत में ही शिव जयंती शिवरात्रि मनाते हैं, बाप आते भी है भारत खंड में, भारत ही अविनाशी खंड है, उनकी महिमा बहुत भारी. बाबा कहते जैसे बाबा की महिमा अपरंपार है, भारत की भी महिमा अपरंपार है. जैसे बाप की महिमा अपरंपार है, वैसे भारत की महिमा भी अपरंपार है. भारत में ही पतित पावन परमपिता परमात्मा कर सब मनुष्य मात्र की सद्गति करते हैं. బాబా మహిమ ఎంత అపరమపారమైందో భారతదేశం యొక్క మహిమ కూడా అంతే అపరమపారమైంది. మరి భారతదేశంలోకే పరమపిత పరమాత్మ వస్తారు, మనుష్య మాత్రులందరి యొక్క సద్గతిని కలిగింపచేస్తారు. सबको सुख देते हैं, उनका बर्थ प्लेस భారత్ में है. అందరికీ సుఖాన్ని ఇస్తారు, ఆయన పుట్టిన స్థానం పుట్టిన ఏంటిట భారతదేశం. भारत ही प्राचीन देश है, भगवान राजयोग सिखाने भारत में ही आया था, परंतु कृष्ण को भगवान कह देने से उनकी महिमा नहीं रही है. మరి భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు, భారతదేశంలోనే వచ్చారు, కానీ శ్రీకృష్ణుడు భగవంతుని చెప్పారు కాబట్టి ఆయన మహిమ అనేది ఏది లేదు. भगवान उनको ही सतगुरु कहा जाता है, बाकी गुरु तो ढेर है, कोई धंधा सिखाने वाले को भी गुरु कह देते. आजकल जो भी है आर्ट सिखाते उनको भी गुरु समझ लेते ना. शिक्षक अलग है, गुरु अलग है. शिक्षक शिक्षा देता है, लायक बनाता है, गुरु गति सद्गति पर ले जाता है. ఈ మధ్య రేపు అందరినీ గురువులు. ఇప్పుడు ఎవరైనా వ్యాపారంలో ఎలా మెలగాలి ఎలాగా అనేది టిప్స్ ఏమైనా చెప్పారనుకోండి, మెలకువలు చెప్తే వాళ్ళని కూడా బిజినెస్ గురువు బోల్తేనా, మాకు వీళ్ళు బిజినెస్ లో గురువులు గురువు గారులు వీళ్ళు అలా చెప్పేసి ప్రతి ఒక్కరిని గురువు చేసుకుంటారంటున్నారు బాబా. ఆజ్కల్ తో సబ్కో అవతార్ మాన్ లేతే హే, कुछ भी समझते नहीं, जब बिल्कुल पतित बन जाते हैं तब पुकारते हैं बाबा आकर हमको पावन बनाओ. ఇంకా పూర్తిగా అనమాట మేమే అలా చెప్పుకుంటుంటారు, ఏం అర్థం చేసుకోరు. ఎప్పుడైతే పూర్తిగా పద్ధతులుగా అయిపోతారో అప్పుడు తెలుస్తూ ఉంటారు బాబా వచ్చి మమ్మల్ని పవిత్రంగా తయారు చేయండి అని. बाप ही आकर सच्ची सच्ची अमर कथा सुनाते हैं, अब तुम्हारी बुद्धि में है कि हम 84 जन्मों में कैसे आते हैं. पहले अच्छा जन्म फिर उतरते आएंगे, दुनिया की भी उतरती कला होती है, मनुष्यों की बुद्धि सतो रजो तमो बनती है. బాబా వచ్చి సత్యాతి సత్యమైన అమర కథని వినిపిస్తానంటున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మలు మనం ఎలా తీసుకుంటామనేది ఉంది. ఫస్ట్ మంచి జన్మ ఉంటుంది, తర్వాత కిందకి దిగజారుతూ వస్తారు, ప్రపంచం కూడా దిగజారే కళలోకి వెళ్ళిపోతుంది. मनुष्यों की बुद्धि सतो रजो तमो बनती है, सतयुग में फिर थोड़ी थोड़ी उतरती कला शुरू हो जाती है, चढ़ती कला तेरे बाने सर्व का भला. మరి బాబా ఏం చెప్తున్నారు, సత్యుగంలో బాగుంటుంది కానీ మెల్లమెల్లగా కిందకి దిగజారుతూ వస్తామన్నమాట. సత్యుగం నుంచే దిగజారడం స్టార్ట్ అవుతుంది. మరి ఉన్నతి చెందే కళలో ఉంటే మన అందరిది కూడా మంచి జరుగుతుందని చెప్తారు. सर्व का सदगति दाता तो एक बाप है ना, वो गुरु लोग तो सिर्फ शास्त्र सुनते सुनते गिरते ही आए हो. बेहद का बाप आकर बच्चों से पूछते हैं, मैं तुमको इतना साहूकार बना कर गया, इतने हीरे जवाहरों के महल लेकर गया, बस अब कहाँ गए, अब हिसाब बताओ. మరి అనంతమైన తండ్రి బాబా పిల్లల్ని అడుగుతున్నారు ఏంటి, నేను మిమ్మల్ని ఎంత సాహుకారుగా తయారు చేసి వెళ్ళాను, ఎంత సంపత్తి ఇచ్చాను, వజ్రాలు వైడూర్యాలు ఎన్ని రాజమహల్నిచ్చి వెళ్ళాను కదా, మరి అదంతా ఎక్కడికి పోయింది. लौकिक बाप बच्चों को पैसे देते हैं लेकिन बच्चे पैसा बर्बाद कर देते हैं, तो बाप बुलाकर
पूछते हैं ना, तुमने पैसे कहाँ बर्बाद किया। ఇన్ జనరల్ గా కూడా లౌకికంలో చూడండి, తండ్రి పిల్లాడికి డబ్బులు ఇచ్చారు, ఆ పిల్లాడి డబ్బుల్ని ఎక్కడో దూబరా ఖర్చులు పెట్టేసి వేస్ట్ చేసాడు అనుకోండి, పిలుస్తాడు కదా, తండ్రి పిల్లాడిని పిలిచి అడుగుతాడు కదా, నువ్వు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టావు చెప్పు అని చెప్పేసి. బచ్చోं के पास पैसे होने से उड़ाते बहुत है. చాలా మంది పిల్లల దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తారంటే అన్నిటినీ అలాగే పోగొట్టుకుంటూ ఉంటారు. बाप धर्मात्मा है, बच्चे विलायत में जाकर लाखों रुपया उड़ा देते हैं. बाप कुछ कर नहीं सकता. बाप पार्क भी नहीं दे सकते क्योंकि दादे की मिल्कियत है ना, परंतु अंदर चलते रहते हैं. बाप के मरने के बाद कोई कोई तो ऐसे गंदे बच्चे होते हैं 12 मास में सारी मिल्कियत उड़ा देते हैं. वह तो है सब हद की बात, और ये है सब बेहद की बात. वह एक जन्म का सारा पैसा उड़ा दिया, सब कुछ कर दिया, ठीक है फिर भी, लेकिन अभी तो जन्मों की वो भी कल्प कल्प की बात हो जाती. इसलिए बाबा कहते हैं सब समझाते. అంటే బాబా ఏం చెప్తున్నారు, పిలిచి అడుగుతారు కదా, నువ్వు డబ్బులు ఎక్కడ పోగొట్టున్నావు అని చెప్పేసి. పిల్లల దగ్గర అయితే డబ్బులు ఉంటే చాలన్నమాట, ఖర్చు పెట్టేస్తారంటున్నారు చాలా మంది. తండ్రి మంచి ధర్మాత్మ, మంచి స్థానంలో ఉన్న వ్యక్తి అనుకోండి, పిల్ల దేశాలకు వెళ్తాడు, రూపాయలన్నీ ఎగరగొట్టేస్తాడు అంటున్నారు బాబా. తండ్రి ఏం చేయలేరు అప్పుడు. తండ్రి అయితే విడాకులు ఇచ్చేయలేరు కదా, పిల్లల్ని నువ్వు వెళ్ళిపోనే నీకు విడాకులు ఇస్తానని చెప్పలేరు కదా. ఇంకొకటి తాత వారసత్వానికి పిల్లాడే అధికారి ఉంటాడు. మరి ఇవన్నీ బాబా అంటున్నారు హద్దు యొక్క విషయాలు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంట, తండ్రి చనిపోయిన తర్వాత 12 నెలలకే, 12 నెలలంటే 12 రోజులు కూడా, ఒక సంవత్సరంలో మొత్తము ఆ తండ్రి జీవితాంతం కష్టపడి సంపాదించిన సంపాదన అంతా ఖర్చు పెట్టేస్తారంటున్నారు బాబా. वो सब हद की बातें है तो बेहद की बातें. बेहद का बाप कहते हैं तुम कितने धनवान थे, विश्व के मालिक थे, फिर कंगाल क्यों बने हो. అనంతమైన తన్ని అడుగుతున్నారు, మీరు ఎంత సాహుకారులుగా ఎంత ఉన్నతంగా ఉండేవారు, మరి ఎందుకు ఇంత మురికిగా ఇంత ఇలాగనమాట తయారైపోయారు బాబా అడుగుతున్నారు. ఇతనా ధన్ కహా కియా, మరి ధనమంతా ఏం చేశారు. बच्चों से ही बाप पूछते, भारत को इतना साहूकार बनाया, सब पैसे कहाँ गए. బాబా ఈ రోజు లెక్కలు అడుగుతున్నారు అనమాట, మీకు ఇంత డబ్బులు ఇచ్చారు, ఇంత సాహుకారుగా మిమ్మల్ని చేశాను కదా, మరి డబ్బులన్నీ ఎక్కడ పోగొట్టారు, ఏం చేశారు. फिर बाप भी बैठ समझाते हैं भक्ति मार्ग में कितना खर्चा करते, शास्त्र आदि के क्या करते हैं. మళ్ళీ బాబా అన్నమాట కదా, భక్తి మార్గంలో ఎన్ని ఖర్చులు పెట్టారు చూడండి, శాస్త్రాలు దీనికి దానికి అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటూ వచ్చారనమాట కదా. शास्त्र आदि की पिछाड़ी कितना खर्चा करते हैं, माथा भी टेकते गए, टिप्पण भी घिस गए, पैसे आदि सब कुछ गवा बैठे. ये है ड्रामा, हम तुमको साहूकार बनाते हैं, रावण तुमको कंगाल बनाते हैं. సింపుల్. మరి బాబా ఏం చెప్తున్నారు, భక్తి మార్గంలో ఎంత ఖర్చు చేస్తారు, శాస్త్రాలు ఇవన్నిట్లో అంతిమంలో అయితే శాస్త్రాల గురించి ఇవన్నిటికీ కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇంకా తలలోంచి ఇలా ఇలా రాస్తారు చూడండి, దేవుడు ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ఇలా రాస్తారు. ऐसे గిస్తేనా తో టిప్పడ్ బి గిస్కే, టిప్పడ్ అంటే మాట, నుదురంతా కూడా అటెందంటున్నారు బాబా. అందరి తలల ముందు, అందరి కాళ్ళ ముందు తలలోంచి ఇలా ఇలా రాసి రాసి మీ నుదురంతా అరిగిపోయింది అంటున్నారు బాబా. అంటే బుద్ధి భ్రష్టం అయిపోయింది, అన్ని పోగొట్టుకున్నారు. కానీ ఇదంతా డ్రామా. మిమ్మల్ని బాబా ఎంత సాహుకారుగా తయారు చేస్తారు, మళ్ళీ రావణ సృష్టి మిమ్మల్ని కంగాలుగా తయారు చేసేసారు. भारतवासियों को ही बाप समझाएंगे ना, भारत ही सोने की चिड़िया थी, इतना धन था जो दूसरे धर्म वाले लूट कर ले गए. భారతదేశవాసులకే బాబా చెప్తారు, ఎందుకంటే భారతదేశం బంగారు పిచ్చకలాగా ఉండేది. ఎంత ధనం సంపత్తి వేరే ధర్మాల వాళ్ళందరూ వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు అంటున్నారు. ख्याल तो करो भारत क्या था. సత్యుగం బాబా జ్ఞాపకం తెచ్చుకోమంటున్నారు, ఒకప్పుడు ఎలా ఉండేది భారతదేశము, ఆలోచించండి.
यह भी ड्रामा बना हुआ है, भारत ही हेवन भारत ही हेल, अभी है नर्क। इसलिए बाबा ने सीढ़ी भी ऐसी बनवाई है जो कोई भी समझे हम पतित है। छोटे छोटे बच्चों को भी चित्र पर समझाया जाता है ना, नक्शे बगैर बच्चे क्या समझे। ये जो कोर्स के जो भी जितने भी चित्र है सब हमारे लिए कोर्स के ही चित्र है, मैप से है। जैसे మరి ఇప్పుడు నరక బాబా మెట్ల చిత్రం తయారు చేయించడం జరిగింది. దాంతో అర్థమవుతుంది నువ్వు ఎంత పతితంగా అయిపోయామో అని చెప్పేసి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఏం చూపిస్తారు, మ్యాప్స్ చూపించి అర్థం చేయిస్తారు. అంటే మ్యాప్ లేకపోతే పిల్లలు ఏం అర్థం చేసుకుంటారు. बाप ही आकर पतित से पावन बनने की सहज युक्ति बताते हैं। सहज ते सहज भी है, डिफिकल्ट से डिफिकल्ट भी है। सत्युग में देही अभिमानी रहते हैं, आत्मा समझती है अब शरीर बड़ा हुआ है, यह पुराना चोला छोड़ दूसरा लेना है। अपने आप जैसे साक्षात्कार हो जाता है, अब जाकर बच्चा बनना है, पुरानी खाल छोड़ देते हैं। సత్యుగంలో అందరూ ఆత్మాభిమాని ముందే తెలిసిపోతుంది అనమాట. ఇది శరీరం పాతగా అయిపోయింది, నేను వదిలేసేయాలి, ఫలానా చోటుకెళ్ళి నేనేం జన్మ తీసుకుంటాను. సాక్షాత్కారాలు అవుతాయి అంటున్నారు బాబా. ఇప్పుడు వెళ్ళి నేను పిల్లాడిగా అవుతాను అంటే పాత శరీరాన్ని విడిచిపెట్టేసేయాలి. యహా కోయి మరతా హే తో రోతే భీ హై, बैंड बाजा भी ले जाते। सत्युग में तो खुशी से एक शरीर छोड़ दूसरा लेते हैं तो शाद माना मनाते। यहाँ कितना अफसोस करते हैं, कोई मरता है तो कहते हैं स्वर्ग पधारा। आजकल देखो शादियों में भी बैंड बजाते, मृत्यु में भी बैंड बजाते। मेरे ख्याल से इनका उनका बैंड का जो रिदम है अलग है, लेकिन आजकल अभी सब मिक्स हो गया है। कभी किसी की डेथ में भी जो बाजे बजाते ना, वो सब समझ में नहीं आता ये किसी की मृत्यु के बाजे बज रहे हैं या किसी की शादी के बाजे बज रहे, ऐसा हो गया। అంటే బాబా ఏమంటున్నారు, సత్యుగంలో సంతోషంగా ఒక శరీరం విడిచిపెట్టి రెండో తీసుకుంటారు. ఈ మధ్య రేపుల్లో అయితే ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు, బ్యాండ్ బాజా చక్కగా అన్నమాట వాయిస్తూ ఉంటారు, చాలా అన్నమాట సెలబ్రేట్ చేసుకుంటారు. సత్యుగంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడైతే పాపం ఎంత బాధపడుతూ ఉంటారు. ఎవరైనా చనిపోతే ఇంకేమంటారంట, స్వర్గానికి వెళ్ళారండి అని చెప్తారు. సో ఇస్కా మతలబ్ నరకమే థానా, మరి చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తే మనం ఎక్కడున్నట్టు, నరకంలో ఉన్నట్టు కదా. अभी तुम पुरुषार्थ कर रहे हो स्वर्गवासी बनने के लिए, बाप तुमको स्वर्गवासी बनाते हैं। बाप आते ही है जीवन मुक्ति देने, रावण के बंधन से छुड़ाए जीवन मुक्त करते हैं। बाप कहते हैं मैं कल्प कल्प के मुआफिक आकर राजयोग सिखाता हूँ, कल्प कल्प ब्रह्मा के ही तन में आता हूँ। बाबा का रत्न फिक्स है, वो चेंज नहीं कर सकते కదా. బాబా అంటారు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు స్వర్గవాసులుగా అవ్వడానికి, బాబా మిమ్మల్ని స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు. బాబా వస్తారు జీవన్ముక్తి ఇవ్వడానికి, రావణాసుడి యొక్క బంధనాల నుంచి విముక్తి చేసి జీవన్ముక్తిని బాబా కలిగింప చేస్తారు. బాబా అంటున్నారు నేను కల్పం ముందు మాదిరిగా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను. అయితే కల్పము మళ్ళీ సేమ్ ब्रह्मा యొక్క తనువులోకే వస్తానంటున్నారు బాబా. चले इस कल्प में ब्रह्मा में आया, दूसरे कल्प में और किसी में आएंगे नहीं, कल्प ब्रह्मा के ही तन में आता हूँ, तुमको ब्राह्मण जरूर बनना है, यज्ञ में ब्राह्मण तो जरूर चाहिए ना। यह है राजस्व अश्वमेध अविनाशी रुद्र गीता ज्ञान यज्ञ। इस रथ को स्वाहा करना है। रथ माना शरीर, शरीर माना देह और दैहिक संबंध पदार्थ सब कुछ स्वाहा। यह राजस्व अश्वमेध अविनाशी ज्ञान यज्ञ, इस रथ को स्वाहा करना। अश्व इस रथ को कहा जाता है राजस्व, स्वराज्य के लिए यह सब अश्व यानी शरीर इसमें स्वाहा होने हैं। आत्मा तो स्वाहा नहीं होगी, ఆత్మాయే హిసాబ్ కితాబ్ చుట్టూకర్ చలి జాయేగి. మహాయజ్ఞంలో ఏం చేయాలి, రాజస్వం అంటే ఈ శరీరం అనే అశ్వాన్ని రథాన్ని స్వాహ చేయాలి. మరి మహాయజ్ఞంలన్నీ స్వాహ అయిపోతాయి అంటున్నారు శరీరాలన్నీ.
ఆత్మ స్వాహ కాదు, ఆత్మలు లెక్కాచారాలు సమాప్తం చేసుకుని పరంధామానికి వెళ్ళిపోతాయి. फिर नए सिर सबका पाठ शुरू होगा. इनको कहा जाता है हिस्ट्री, జాగ్రఫీ, రిపీట్. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా జన్మ తీసుకుంటాయి, శరీరాలు తీసుకుంటాయి, పాత్రను అభినయించేస్తాయి. మరి దీన్ని ఏం చెప్తారు? హిస్టరీ అనేది రిపీట్ అవుతుందని చెప్తారు. इनको कहा जाता है हिस्ट्री, जागृति, रिपीट. बाप आते ही है नई दुनिया स्थापन कर पुरानी दुनिया खलास करनी. यह एक ही महाभारत लड़ाई है जो शास्त्रों में गाई हुई है. तो समझाना चाहिए इस लड़ाई से यह स्वर्ग के द्वार खुलते हैं, इसलिए इनका गायन शास्त्रों में है. మరి బాబా అంటున్నారు, బాబా వచ్చింది కొత్త ప్రపంచం స్థాపన చేసి పాత ప్రపంచం వినాశనం చేయించడానికి. అదే మహాభారత యుద్ధము శాస్త్రాలు గాయనం చేయబడి ఉంది. అర్థం చేసుకోవాలి, ఈ యుద్ధంతో స్వర్గం యొక్క ద్వారాలు, అంటే ఇప్పుడు మనం చేసే అంతర్యుద్ధంతో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి దీనికి గాయనం అనేది శాస్త్రాల్లో ఉంది. अच्छा मीठे मीठे सिखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. नमस्ते. ओम शांति. धारणा के लिए धन्यवाद बाबा, शुक्रिया बाबा. फर्स्ट पॉइंट, बीती बातों का कभी भी चिंतन नहीं करना है. గడిచిపోయిన విషయాలు ఎప్పుడు ఆలోచించకండి. बीती बातों को कभी भी, बीती बातों का कभी भी चिंतन नहीं करना है. जो बात बीत गई नथिंग न्यू समझ भूल जाना है. గడిచిపోయిన విషయాలు గడిచిపోయి వాటి గురించి చింతించకండి. ఏ విషయం అయితే గడిచిపోయిందో ఇదేది కొత్త కాదు అలా అనుకుంటాం. అన్నిటినీ మర్చిపోండి, ఏం కొత్త కాదు అనుకున్నిటిని మర్చిపోండి. సెకండ్, राजस्व अश्वमेध यज्ञ में अपना तन मन धन सब स्वाहा कर सफल करना है. ఇప్పుడు మనము రాజస్వ అశ్వమేధ యజ్ఞంలో మీ తనువు, మనస్సు, ధనము అన్నిటినీ స్వాహా చేసి సఫలుగా కావాలి. అన్నిటినీ సఫలం చేసుకోవాలి, జమ చేసుకోవాలి. इस अंतिम जन्म में संपूर्ण पावन बनने की मेहनत करनी है. कल भी बाबा ने कहा ना, अमृत छोड़ विष काहे को खाए కదా. ఎందుకు మరి అన్నిటినీ వదిలేసేయాలి? మనం అమృతాన్ని వదిలేసి విషయాన్ని ఎందుకు తాగాలి? అందుకే అంతిమ జన్మ సంపూర్ణ పావనంగా అవ్వడానికి పరిశ్రమ చేయాలి. ఈ అంతిమ జన్మలో సంపూర్ణ పావనంగా అవ్వడానికి పరిశ్రమించాలి. आज का वरदान, मास्टर त्रिकालदर्शी बन, मास्टर त्रिकालदर्शी बन, हर कर्म युक्ति युक्त करने वाले कर्म बंधन मुक्त भव. మనందరూ ఎవరు? మాస్టర్ త్రికాలదర్శులు. మాస్టర్ త్రికాలదర్శులుగా ఈ ప్రతి కర్మ యుక్తియుక్తంగా చేసేవారే కర్మ బంధన ముక్తులు. బాబా కితన యోగయుక్త సో యుక్తియుక్త. మరి ఎంత యోగయుక్తంగా ఉంటారో, బాబాతో మీ కనెక్షన్ కరెక్ట్ గా ఉంటుందో అంత మీరు యుక్తియుక్తంగా కూడా ఉంటారు. మరి ఆ విధంగా బాబా అంటున్నారు, కర్మ బంధనాలతో ముక్తులుగా ఉండేవారిగా తయారకండి. विस्तार, जो भी संकल्प बोल व कर्म करते हो वह मास्टर त्रिकालदर्शी बनकर करो तो कोई भी कर्म व्यर्थ व अनर्थ नहीं हो सकता. देखो बाबा इतना अच्छा एक्सप्लेनेशन देते, सुबह सुबह बाबा हमको जैसे ही आंख खोल देते हमारा. ఏదైనా సరే సంకల్పం చేయండి, మాటలు మాట్లాడండి, కర్మలు చేయండి. ఎలా ఉండాలంట? మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి చెయ్యండి. అప్పుడు ఎటువంటి కర్మ వ్యర్థంగాను అనర్థంగాను కాలేదు. మాస్టర్ त्रिकालदर्शी అంటే तीनों कालों को देखना. अभी मैं को कर्म करूंगी तो फिर इसका आदि क्या है, मध्य क्या है, अंत क्या है, सब सोच समझ करके कर्म करना है. बाबा कहते कोई भी कर्म आपका व्यर्थ नहीं होगा
न अनर्थकारी होंगे। त्रिकालदर्शी अर्थात साक्षीपन की स्थिति में स्थित होकर कर्मों की गुह्य गति को जानकर इन कर्मेंद्रियों द्वारा कर्म कराओ तो कभी भी कर्म के बंधन में नहीं बंधेंगे। బాబా ఏం చెప్తున్నారు, త్రికాలదర్శులు అంటే అర్థం ఏంటి, సాక్షి పని యొక్క స్థితిలో ఉండు, ఆత్మ సాక్షి పని స్థితిలో డిటాచ్ ఉంటూ కర్మల గుహ్య గతిని తెలుసుకొని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మని చేయించండి. అప్పుడెప్పుడు కూడా మీరు కర్మ బంధనాలలోకి చిక్కుకోలేరు. हर कर्म करते कर्म बंधन मुक्त कर्मातीत స్థితి का अनुभव करते रहेंगे. ప్రతి కర్మ చేస్తూ కూడా కర్మ బంధన ముక్తులుగా కర్మాతీత స్థితిని అనుభవము చేసుకుంటారు. स्लोगन, जिनके पास हद के इच्छाओं की अविद्या है, अविद्या मीन्स नो नॉलेज, जानते ही नहीं है, हद की इच्छाएं क्या होते हो तो जानते ही नहीं है, वही महान संपत्तिवान है, वही महान సంపత్తివాన్. ఎవరి దగ్గర అయితే హద్దు యొక్క కోరికల అవిద్య అంటే హద్దు యొక్క కోరిక అంటేనే తెలియదు అన్నట్టు వారు ఉంటారు, వారే గొప్ప సంపత్తివంతులు. వారే గొప్ప సంపత్తివంతులు అంటే కోరికలు లేని వారే సంపత్తివంతులు. जिसको इच्छा नहीं, इच्छा ही नहीं है वही संपत्तिवान है, क्योंकि इच्छाएं माना कृष्णा के समान है, जितना भी आप पीते जाओ लेकिन वो आग बुझती नहीं है. अव्यक्त शरीर बीज रूप लाइट माइट संपन्न पवर्फुल స్థితి बनाओ. బీజ రూప లైట్ మైట్ సంపన్నమైనటువంటి పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోండి. ఇందులో విదేహీ స్థితి का अभ्यास अनुभव करो. విదేహీ బాడీలెస్ స్టేజ్ దీన్ని అనుభవం చేసుకోండి. 22 अंत समय में प्रकृति के पांचों ही तत्व अच्छी तरह से हिलाने की कोशिश करेंगे. అంతిమ సమయంలో ప్రకృతి యొక్క పంచతత్వాలు మిమ్మల్ని బాగా కదపడానికి, మీ స్థితిని కింద మీద చేయడానికి ప్రయత్నం చేస్తాయంట. परंतु विदेही अवस्था की अभ्यासी आत्मा बिल्कुल ऐसा अचल अड़ोल पास विद ऑनर होगी, जो सब बातें पास हो जाएगी, लेकिन वह ब्रह्मा बाप के समान पास विद ऑनर का सबूत देगी. మరి బాబా అంటున్నారు, విదేహీ అవస్థ కలిగిన ఆత్మ అభ్యాసం అంటే విదేహీ అవస్థ యొక్క అభ్యాసం కలిగిన అభ్యాసి ఆత్మ పూర్తిగా అచంచలంగా అడోలంగా పాస్ విత్ ఆనర్స్ గా ఉంటారు. అంటే అన్ని విషయాల్లో పాస్ అయిపోతూ ఉంటారు, కానీ బ్రహ్మ బాబా సమానంగా కూడా మళ్ళీ పాస్ విత్ ఆనర్ గా అయ్యి ప్రూఫ్ ఇస్తారనమాట. పాస్ అవ్వడం వేరు, పాస్ విత్ ఆనర్ గా అవ్వడం వేరు. పాస్ తో కోయి हो सकता है. ఇప్పుడు స్టేట్ ర్యాంకు లేకపోతే వేరే వేరే ర్యాంక్స్ వస్తే చూడు, ర్యాంక్ ఆనే के लिए कितना मेहनत करनी पड़ती है. ఊరికేనంటే ఫ్రీగా పుక్కట్లేవు రాదు కదా. మరి ఇక్కడ కూడా పాస్ అవుతాం. సత్యుగంలోకి అయితే కామన్ అందరం వెళ్తాం, బాబా అన్నాం బాబా అని తెలుసుకున్నాం అంటే అందరం వెళ్తాం. కానీ అక్కడ మనం ఉన్నత పదవిని పొందాలి, అక్కడ మనం స్టేటస్ బాగుండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, అది మనం ఫోకస్ పెట్టాలి. అచ్చా, ఓం శాంతి.
चलते